మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ ఈ మాటలు తీసుకొని ఎక్కువనే దేవుడు మన ఎద్దుకు వచ్చినాడు కనుక మన హృదయాలు వెలిగించుకుందాం. దేవుని పిల్లారా, మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, జీవం కలిగిన దేవుని పిల్లారా, ఏ మాటల చేతైతే దేవుడు ఈరోజు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు. దేవుని పిల్లారా, మన హృదయాలు వెలిగించుకొని ఈరోజు అంతా కూడా మనం సంతోషంగా ఆనందంగా ఉందాం. ఒకసారి చూడగలిగితే లేవియా కాండము 26వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లారా, నేను మీ మధ్యన నడిచేదను, మీకు దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు అని రాయబడింది. దేవుని పిల్లలు, ఇక్కడ జీవము కలిగిన దేవుడు అంట మన మధ్యనంట నడుస్తాడంట. దేవుని పిల్లారా, దేవుడు మన మధ్యన నడిచిన, సంచరించిన ఎంత సంతోషం. దేవుని పిల్లారా, ఎప్పుడైనా మీరు గమనించారో లేదో, రాజు ఎప్పుడు కూడా రాజభవనంలో నివసిస్తుంటాడు. రాజభవనంలో నివసించే రాజు దేవుని పిల్లారా, మరి దేశంలో రాజమార్గంలో ఆయన నడుస్తున్నప్పుడు ప్రజలందరూ ఏం చేస్తారంటే, నిజంగా మా రాజు మమ్మల్ని చూడటానికి ఇదిగో మా మధ్యలోకి నడిచి వచ్చాడని చెప్పేసి చాలా సంతోషపడతారు, ఆనందపడతారు. కారణం ఏంది? ఇదిగో రాజగృహములో అన్ని సౌఖ్యాలు కలిగి ఉన్న మహానుభావుడు ఇదిగో రాజు మా దగ్గరికి వచ్చాడని పేదవాడు ముసలివాడు మొదలుకొని నా దేవుని పిల్లరా, ఒక చిన్న పిల్లడి వరకు కూడా రాజుగారు వచ్చారు, మా మధ్యలోకి రాజుగారు వచ్చారని సంతోషపడతాడు. అలాగనే నిత్య మహిమలో మనుషులు సమీపించరాని తేజస్సులో నివసిస్తున్న మహానుభావుడైన దేవుడు మరి మన మధ్యలోకి వస్తే మీరు ఆలోచించండి. దేవుని పిల్లరా, అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను మీ మధ్యలోకి నడిచేదను, మీకు దేవుడినై ఉందును, మీరు నాకు పరిచయలై ఉందును. నిజంగా సంఘంలో మనందరం కూర్చొని ఉన్నప్పుడు దేవుడు మన మధ్యలోకి వస్తే నిజంగా మన దేవుడు అయిన అంట, మనం ఆయనకంట ప్రజలమంట. దేవుని పిల్లరా, నిజంగా మన ఆసక్తి, ఆలోచన, మన మాటలు, మన క్రియలు దేవుడిని మన మధ్యలోకి తీసుకొచ్చే విధంగా కానీ మన ప్రవర్తన ఉంటే ఆయన మనకు దేవుడై ఉంటాడు, మనం ఆయనకి ప్రజలమే. ఆయన ప్రజలము మనం అయితే మనకు ఏమీ లోటు ఉండదు, మనకి, మన కుటుంబాలకి, మన దేశంలో కూడా. దేవుని పిల్లలు కనుక జీవం కలిగిన దేవుడు మన మధ్యలో నడిచే విధంగా మనము బ్రతికి మనం ఆయన ప్రజలుగా మారి సమస్తం పొందేవారికి ఉండినట్లు ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన మా పరలోక తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలే. అవునయ్యా, నువ్వు మా మధ్యలో నడుస్తావు, నువ్వు మాకు దేవుడివై ఉన్నావు, మేము మీ ప్రజలమై ఉన్నాం. నాయన, నువ్వు మా మధ్యలో నడవాలంటే మా ప్రవర్తన, ఆలోచన తండ్రి, మా శ్రేష్ఠలో నీకు నచ్చాలి తండ్రి. ఇదిగో నేను అంత పరిశుద్ధమైన జీవితం కలిగినైనా నువ్వు మా మధ్యలోకి వచ్చి మాకు దేవుడుగా నువ్వు మారినప్పుడు మీ ప్రజలుగా మేము మారి సమస్తం నీ యొద్ద పొందగలిగే భాగ్యం మాకు అనుగ్రహించమని తండ్రి అడుగుతూ, ఎవరికైతే అట్టి భాగ్యం లేక తండ్రి, కుటుంబాల్లో నెమ్మది లేక ఇదిగో అపరాధముల చేతను, పాపం చేతను నీకు చచ్చి దూరమై ఉన్నారు, ఆ బిడ్డలందరూ తండ్రి నైనా అయ్యా ఇదిగో నా తండ్రి, నీ ప్రజలుగా, నీ జనముగాను, నీ దేవుడుగా మార్చగలిగే శక్తి బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.